ఇక ఒక్క క్షణం కూడా ఆగను. దాన్ని ఇప్పుడే చంపేస్తాను. మంగా తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. దానికి నిస్తార్థం అయితే అప్పుడు నాశనం అయ్యేది నా జీవితమే. నేనట జరగనీయను మంగా. అమ్మమ్మ మాటకే భయపడిపోయి నిజం చెప్పమని చెప్పిన దానివి జరగనివ్వకుండా నువ్వు చేస్తావా? అది కాదు మంగా. ఇది నీ వల్ల అయ్యే పని కాదు. నిజం చెప్పావుగా, చాలు. ఇక దానంతా నేను చూస్తాను. నా చిరకాల శత్రువుని ఇక శాశ్వతంగా పైకి పంపిస్తాను. పదండి. మంగా వద్దు మంగా, నేను చెప్పేది మంగా. దాన్నేం చెయ్యొద్దు. ఏయ్, నాకు అడ్డు తగలావంటే ఇక జీవితంలో నీ మొహం చూడని చెప్తున్నాను. మంగా ఆగిపో. మా మమ్మీ చితికి నిప్పు పెట్టింది ఎవరు? నా కనీసం చివరి చెప్పు కూడా లేకుండా చేసింది ఎవరు? నానే అమ్మగారు. ఆటలో అరటి పండువి. ఈ సూట్ కేస్ నీకెందుకేనిస్తానే? గంగనైనా నానే తీసుకుంటా. నన్నే బకరాన్ చేసి ఆడించావు కదా. ఇక నిన్ను ఎలా బకరాన్ చేసి చంపుతానో చూడవే. ప్లాన్ ఏంటమ్మా? ఎలా దాన్ని చంపబోతున్నావు చెబుతా. అర్థమైంది కదా ఆంటీ? బాగా. ఇక వెళ్ళండి. అంకుల్, మనం లోపలికి వెళ్దాం. పదండి. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. మీ అమ్మగారు అలా మాట్లాడతారు అనుకోలేదు గంగోత్రి. నేను అనుకోలేదు సితో. మన దగ్గర ఇష్టమే అని చెప్పి అందరిలో మాట ఎందుకు మార్చారు? నాకు మాత్రం ఏం తెలుసబ్బా. అడుగుతుంటే చెబుతుందా? నేను పేదవాడినని చెప్పే నేను నాకు ఇవ్వకూడదు అనుకుని ఉంటారా? పోనీ నేను కోటీశ్వరుడు అని చెప్తే ఒప్పుకుంటారేమో. వెళ్ళి చెప్దాం పద గంగోత్రి. ఏంటి ఆటలో ఉందా? నాకు లేదు, మీ అమ్మగారే మన జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మన దగ్గర ఒకలా అక్కడ ఒకలా మాట్లాడి నిశ్చితార్థాన్ని జరిపిస్తున్నారు. సిద్ధు, నేను ఇంటి బిడ్డని కాను. అసలు గంగకు అన్యాయం జరగకూడదు. జరగకూడదంటే ఉన్న మార్గం ఒక్కటే. ఏంటది? మన విషయం మీ అమ్మమ్మ గారికి చెప్పడమే. వద్దుతో గంగోత్రి, ఏదో అవుతుందని ఇంకా ఆలోచించొద్దు. పద. లేదు సిద్ధు, నా మాట విను. సరే వింటాను, చెప్పు. ఏం చేసి ఎంగేజ్మెంట్ ఆపుతావు? తెలీదు కదా, నేను చెప్పిందే దారి. పద. అది కాదు సిద్ధు, నేను చెప్పేది ఒకసారి విను. గంగా, మీ అమ్మ నిన్ను అర్జెంటుగా పిలుచుకురమ్మంటుంది. అమ్మ రమ్మంటుందా? నీతో ఏదో మాట్లాడాలంట. రాగంగా, రాగంగా. నువ్వెక్కడికి బాబు? తల్లి కూతురు లేదో మాట్లాడుకుంటారు, మధ్యలో నువ్వెందుకు? తర్వాత వచ్చి నీ ఫ్రెండ్ చెప్తుందిలే. నువ్వొచ్చావంటే ఆ మాట్లాడేది కూడా మాట్లాడదేమో. వద్దు సిద్ధు, నువ్వేణ్ణే ఉండు, నేనెళ్ళి మాట్లాడొస్తాను. రమ్మా.
తెలుసుకుని ఉంటారు. నిశ్చితార్థం ఆపుతానని చెప్పడానికి పిలిచుంటారు. అమ్మ పిలుస్తుందని చెప్పారు. అమ్మేది? ఏం చేస్తున్నారు? చెప్తా. ఓ, మా అమ్మ పేరు చెప్పించి నన్నేదో చేయడానికి రప్పించారా? అబ్బా భలే కనిపెట్టేసావే. వద్దు, నా కాడ పిచ్చి వేషాలు వేయొద్దు. వేస్తుంది నువ్వు. ఇక నువ్వే వేషం వేయకుండా చేయాలనుకుంటున్నది నేను. నన్ను అనవసరంగా కెలకొద్దు, తర్వాత తట్టుకోలేవు. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. నిన్ను చూసే నా దృష్టికోణం మారింది. ఇక నువ్వు తట్టుకోలేవు. ఏంటి అర్థం కాలేదా? నీకు అర్థమయ్యేలా చెప్పాలని కూడా నాకు లేదు. నిన్నిక్కడే చంపాలనుంది. చంపడానికి పిలిపించా, చంపేస్తాను. ఏంటి వాగుతున్నావు? నన్నే తోస్తావే నిన్ను. నన్నే కొడతావా? నిన్ను నా చేతులు అయిపోయావు. వదలండి, 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 మిమ్మల్ని వదలండి. ఇక నువ్వు నన్నేం చెయ్యలేవే. నీ శక్తి నా ముందుక సరిపోదు. వదలమని చెప్పు. నీ ఒంట్లో నీరంతా లాగేతాను. నీ సత్తా ఎంట చూస్తాను. ఇక్కడ నేనేం పోటీ పెట్టలేదే. నిన్ను పైకి పంపించే ప్రోగ్రామే పెట్టాను. తప్పు చేస్తున్నావు మంగ. సరి చేస్తున్నాను. నీ అడ్డు నాకు లేకుండా చేసుకుంటున్నాను. వారసురాల్ని నేనే, నువ్వు కాకూడదు. నాకు ఆశ లేదు. నేనేడికొచ్చింది అమ్మమ్మ కోసమే. నువ్వు ఎవరి కోసం వచ్చినా వాళ్ళు నిన్ను అందులో ఎక్కించాలనే కదా చూస్తున్నారు. అది చూస్తూ నేనెలా ఉండగలను? నిన్ను చంపకుండా ఎలా ఊరుకోగలను? నా జీవితాన్ని ఎలా వదులుకోగలను? సో చావు. వదలండి, వదలండి, వదలండి. వదలండి, వద్దు. వదలండి, వద్దు. వద్దు మంగ, నేను చెప్పేది విను. ఇది తాగేయవే. చావుగేకలు వింటాను. ఉసే ఉసే ఉసే, తన్నేసేతుండవే, సంపెత్తావా? అవును, చంపేస్తున్నాను. ఉసే
నన్ను కొడతావా? నిన్ను కొట్టడం కాదే, సంపెత్తాను. గౌరీ, ఏంటి? అసలు మీరు మనుషుల మృగాల ఇట్ట తయారైనారేటే? గౌరీ, మాట్లాడమంటే నిన్ను ఈడే సంపెత్తాను, జాగ్రత్త. అది నీకేం చేసినదే సంపేయాలని చూస్తాండావు. ఎందుకో నీకు తెలీదా? దానికి నీ ఆస్తి మీదే ఆశ లేదే. మరి నిశ్చితార్థం ఎందుకు జరిపించుకుంటుంది? అది వద్దనే మొత్తుకుంటుండాదే. జగదీశ్వరమ్మ బలవంతం మీదే జరుగుతుండాది. దానికి అదే చేస్తాదే. దాన్ని బలిసేద్దాం అనుకుంటున్నావా? ఇంకెప్పటికి మారుతావే నువ్వు? ఏయ్, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నోర్మోయ్. ఇంకొక మాట మాట్లాడవంటే నరికి పోగులు పెడతాను. ఏమనుకుంటున్నావు? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావే? చిచ్చి, పోండి ఇక్కడి నుంచి. వెళ్తారా లేక అర్చి అందరినీ పిలవమంటారా? వెళ్ళండి. నువ్వు చాలా ఎక్కువ చేసావు. నీ సంగతి తర్వాత చెప్తాను. ఏడ్సవలే, పోవే అవతలకి. పోండి. గంగమ్మ, నన్ను రావటం కాస్త ఆలస్యమై ఉంటే అది నిన్ను సంపేసుండేది కదా. ఎందుకమ్మా మంగ నా మీద ఇంత కక్ష పెంచుకుంది? ఆస్తి మీద ఆశ లేదని చెప్తుంటే వినదే. ఏ సత్తం, దాని బుద్ధి అలా ఉండాది. దానికి బుద్ధొచ్చేలా చేస్తానమ్మా, వదలను. వద్దు గంగా, వదిలే. ఎలా అమ్మా? ఎంతైనా అది నీ అక్కే కదమ్మా. కాలంతో పాటు అది మారుతాదిలే. కాస్త ఓపిక పట్టమ్మా. అమ్మా గంగా, ఈసే ఎవరికి చెప్పకు. తెలిసిందంటే మంగ నిడ ఉండనియ్యరు. చెప్పలేమ్మా. నా బంగారం, అమ్మ చెప్పిన మాట ఇంటాది. సరే తల్లి, కిందికెళ్ళు. నీకోసం అంతా ఎదురు చూస్తుండారు. అమ్మా, అది కాదమ్మా, ఏది జరపాలన్నా ఏది ఆపాలన్నా మన చేతుల్లో ఏముండాది? ఆగాలని ఉంటే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఆ దేవుడు రాత ఎప్పుడో రాసుంటాడు. ఆ ప్రకారమే జరుగుతుంటాది. ధైర్యంగా ఉండు. నీ మెడలో తాలి కట్టే సమయం వరకు ఏదైనా జరగొచ్చు. నువ్వనుకున్నది నెరవేరొచ్చు. సరేనా? భయపడకు, వెళ్ళు. అమ్మో మంగమ్మ, ఎంత ధైర్యం లేకపోతే గౌరీ నిన్ను కొడుతుందమ్మా. జైల్లో ఉన్నంత వరకు నీ మీద ప్రేమ కురిపించింది. బయటికి రాగానే పార్టీ ఎలా మార్చేసిందో చూసావా? అది గంగని మనకు చెప్పింది అదే, దాన్ని కాపాడింది అదే. అది నీకు అడ్డొస్తే జీవితంలో నువ్వు దాని మొహం చూడనని చెప్పినా అడ్డుపడ్డమే కాకుండా నీ చెంపలు పగలగొట్టిందంటే దాన్నేం చెయ్యాలమ్మా? చంపేయాలి, దాన్ని చంపేయాలి. సంపెత్తవే, సంపెత్తావు. వచ్చావా? నిన్ను మామూలుగా కాదే, చిత్రహింసలు పెట్టి చంపేస్తాను. అంత పాపం నేనేం చేశానమ్మా? ఏం చేసావా? నువ్వు రాకుండా ఉండుంటే అది ఈ పాటికి మంగ చేతిలో చచ్చుండేది. ఆ తర్వాత మంగ జైలుకు పోయి ఉండేది. సగ జీవితం ఆడే కుప్ప కూర్చుకుపోయి ఉండేది. ఏదైతే సాధిద్దామని కలలు కంటూ ఉండదో అది కలగానే మిగిలిపోయి ఉండేది. ఏంటి వాగుతున్నావు? మరి జరిగేది అదే కదా. నువ్వు దాన్ని చంపితే పల్లెకిలో ఊరేగిస్తారా? జైలుకే కదా పంపుతారు. అది సచ్చి నువ్వు లేక ఆస్తంతా ట్రస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది.
సంబంధం లేనులు హాయిగా అనుభవిస్తారు. నువ్వు ఖైదీ ముద్రేసుకుని అవత్తలు పాడతావు. ఆ గతి నీకు పట్టకూడదని నా నచ్చినాను. అది నన్ను నమ్మాలని నీ మీద చేసుకున్నాను, అంతేకాని నీ మీద కోపంతో కాదమ్మా. నమ్మమంటావా? ఆవేశంతో దేన్ని సాధించలేవని ఇప్పటికైనా తెలుసుకోమంటున్నాను. ఆలోచించి మాత్రం ఇప్పుడు చేసేదేముంది? సాన ఉండాది, సాన పడితే సాన కనబడతాది. నువ్వనుకున్నది నెరవేరే మార్గం తెలుస్తాది. నీకేదో తెలిసినట్టుందిగా, అది చెప్పు. మంగమ్మ, ఈ ఇంట్లోని సిద్ధుగడి రూపంలో అస్త్రం ఉండాది. అది నీకు తెలియట్లేదా? వాడు అస్త్రమా? వాడు గంగా ప్రేమించుకుంటున్నారు. ఆ ఇసం నీకు తెలీదా? ఎందుకు తెలీదు? చెప్పినా మా అక్కయ్య నమ్మట్లేదు. ఆవిడ్ని నమ్మించాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే మంగే వారసురాలైపోతాది. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి పెళ్లి చేస్తే నేను వారసురాల్ని ఎలా అవుతాను? జమీందారయ్య పెట్టిన రూలు ట్రస్ట్ వాళ్ళు నీకెప్పుడు చెప్పలేదమ్మంగా? దేని గురించి చెప్తున్నావు? ఈ ఇంటి వారసురాలు పెళ్లి జమీందారునే చేసుకోవాలని, అట్టా చేసుకుని పచ్చంలో ఆస్తిలో సిల్లి గవ్వ కూడా ఇయ్యకూడదని ఆయన వీలునామా రాయించినారు కదా, మీకు తెలీదా? గంగ వివాహం చేసుకోవాల్సింది కేవలం జమీందారులను మాత్రం. అవును, ట్రస్ట్ వాళ్ళు చెప్పారు, నిజమే. మరి దానెట్టం మర్చిపోయావు మంగా? ఆ వంటలు చేసుకునేవాడు జమీందారు కాదు కదా. దానితో ఆడికి జత కట్టెత్తే జమీందారు నువ్వేగా. అవును కదా. ఛ, ఇది నేను ఆలోచించనే లేదే. మరందుకే ఆవేశపడకు, ఆలోచించి చూడు అంటున్నాను. ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా. కాసేపైతే ధైర్యేస్తూ గంగ నిశ్చితార్థం అయిపోతుంది కదా. కాకుండా చేద్దాం ఆంటీ. సిద్ధుగాన్ని దాని కంటగడదాం. ఎలా అమ్మా? ఆలోచిద్దాం, అనుకున్నది చేద్దాం. ఎస్, చేద్దాం. హ, అనుకుంటే చేయలేనిదంటూ ఏది ఉండదు. అవునమ్మా. సారీ గౌరీ, నిన్ను అపార్థం చేసుకున్నాను. పర్లేదమ్మా. ఇక నుంచి మాతో నువ్వు చేరుతున్నావు. నలుగురం కలిసి వాళ్ళకి 4 అక్షంతలు వేద్దాం. సరే తల్లి. ఈవిడ వాలకం చూస్తుంటే ఈ పెళ్లి ఆపేలా కనపడడం లేదు. మరి ఏం మాట్లాడడానికి గంగోత్రిని పిలిచింది? ధైర్యేష్ని చేసుకో, నీ జీవితం బాగుంటుందని చెప్పడానికా? అదే అయి ఉంటుంది. నేను మల్టీ మిలీనియర్ని అని చెప్పేస్తే పోయేదేమో. ఇంకిప్పుడు ఏం చెప్తావు? ఎలా చెప్తావు? తెలియట్లేదే. నానమ్మా, గంగేంటి ఇంకా రాదు? నీలా అనుకున్నావారా? ఆడపిల్లరా, నగలు పెట్టుకుని అలంకరించుకురావటానికి టైం పట్టదా? ఇది తెలుసుంటే నేను ఇంకా రెడీ అయ్యి వచ్చేవాడిగా. ఇది చాలు నాయనా, నువ్వు వెళ్ళి మళ్ళీ ఇంకో గంటకు రాకు. కూర్చో. ఉంటాలే. నానమ్మా, గంగ వచ్చేస్తుందిగా. వస్తుందా? very hard.